తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్త లెక్కలు తెర మీదకు తెస్తున్నాయి. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ తమకు అనుకూల ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తుంది. బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. బీజేపీ బిగ్ స్కెచ్ తెలంగాణ అసెంబ్లీ పోరు ముగిసింది. ఇక లోక్సభ ఎన్నికల సమారం ఆరంభమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన సీట్లు ఓట్లతో బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 సీట్లు గెలిచింది. కానీ తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడంతో తెలంగాణ పైన బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా తెలంగాణతో సహా దక్షిణాది పైన ప్రభావం ఉండేలా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. నేరుగా ప్రధాని మోదీని తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరింది. నరేంద్ర మోదీ మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని, అందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మల్కాజ్గిరి నుంచి ప్రధాని మోదీ పోటీ చేయడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దక్షిణాది పైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో తమిళనాడు నుంచి ప్రధాని పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ పలుమార్లు ప్రచారానికి వచ్చారు. దక్షిణాదిలో ఇప్పుడు బీజేపీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. దీంతో తెలంగాణలో ప్రస్తుత సమీకరణ కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. మల్కాజ్గిరి మినీ ఇండియాగా భావిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ ఎంపీగా గెలుపొందారు. 2 పార్టీలకు చెక్. ప్రధాని మోదీ పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా 13 నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ను లేకుండా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బిగ్ స్కెచ్తో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో పోటీ చేయడం ద్వారా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు చెక్ పెట్టాలనేది ఆ పార్టీ వ్యూహం. అందులో భాగంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని ప్రధాని ముందు బీజేపీ నేతలు ప్రతిపాదించారు. దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.